హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పోలీస్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఈరోజు పత్రికాముఖంగా వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అయితే తెలుసుకున్నాం. చాలా మంచి అప్డేట్స్ అయితే రావడం జరిగింది. త్వరలో వివిధ శాఖల్లో 27,000 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్స్ని విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నటువంటి సమాచారం వచ్చింది. ఒక పోలీస్ శాఖలోనే ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలు 14,000 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇక గ్రామ పాలన ఆఫీసర్ ఉద్యోగాలు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా 7,000 పోస్టులను భర్తీ చేయనున్నట్లు న్యూస్ అయితే వచ్చింది. అలాగే గ్రూప్ 3, గ్రూప్ 4 ఉద్యోగాలకు సంబంధించినటువంటి సమాచారం కూడా రావడం జరిగింది. ఫ్రెండ్స్, వాటన్నిటి గురించి తెలుసుకున్నాం. అలాగే ఈరోజు పత్రికాముఖంగా లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ కూడా రావడం జరిగింది. వాటి గురించి కూడా తెలుసుకున్నాం. ప్రతి ఒక్కరి వీడియోని ఎండ్ వరకు చూడండి. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, తెలంగాణ నిరుద్యోగుల కోసం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఎస్ఐ కానిస్టేబుల్, గ్రామ పాలన ఆఫీసర్ ఉద్యోగాలు, అలాగే ఆర్ఆర్బి గ్రూప్ డి ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఏ ఫుల్ కోర్స్ అయినా సరే తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 499 రూపీస్కే అందించడం జరుగుతోంది. హైదరాబాద్లోని ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయి. ఈ కోర్సుల్లో వీడియో క్లాసెస్ ఉంటాయి. మీరు ప్రాక్టీస్ చేయడానికి టెస్టులు ఉంటాయి. మీరు ప్రిపేర్ అవ్వడానికి పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఉంటాయి. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్పై క్లిక్ చేసి ఆ కోర్సుకు సంబంధించినటువంటి కంటెంట్ అంతా చెక్ చేసుకొని బై నౌ అనే ఆప్షన్పై క్లిక్ చేసి కోర్స్ని బై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్గా, తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి చాలా మంచి అప్డేట్స్ అయితే ఈరోజు రావడం జరిగిందండి. గ్రూప్ 3, గ్రూప్ 4కు ఒకే ఎగ్జామ్ అయితే నిర్వహించనున్నట్లు ఒక న్యూస్ అయితే వచ్చింది. సిలబస్ క్వాలిఫికేషన్ సేమ్ కావడంతో సర్కార్ సూత్రప్రాయ నిర్ణయం తీసుకున్నటువంటి సమాచారం అయితే వచ్చిందనమాట. ఇక తెలంగాణ రాష్ట్రంలో త్వరలోనే వివిధ శాఖల్లో 27,000 ఉద్యోగాల భర్తీకి కసరత్తు అయితే ప్రారంభించారు. ఇందులో పోలీస్ శాఖలో 14,000 పోస్టులను అయితే భర్తీ చేయనున్నారండి. ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాల్ని భర్తీ చేయనున్నారు. అలాగే ఇంజనీర్ పోస్టులు 2,000 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. గ్రూప్ 3, గ్రూప్ 4 ఉద్యోగాలు 1000 దాకా పోస్టులు ఖాళీలు ఉన్నట్లు సమాచారం ఉంది. ఇక మరిన్ని పెరిగే ఛాన్స్ కూడా ఉన్నటువంటి సమాచారం కూడా ఉందన్నమాట. ఇక డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద 7,000 జీపీఓ పోస్టులు, జీపీఓ అంటే గ్రామ పాలన ఆఫీసర్ ఉద్యోగాలు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా 7,000 పోస్టులను భర్తీ చేయనున్నట్లు సమాచారం వచ్చింది. జాబ్ క్యాలెండర్ రీషెడ్యూల్ చేసి నోటిఫికేషన్లు ఇవ్వనున్నటువంటి ప్రభుత్వం అనేసి కూడా ఇచ్చారనమాట. అలాగే గతంలో ఏదైతే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ స్టాప్ అయిందో, విడుదలకు నోచుకోలేదో, ఆ నోటిఫికేషన్ కూడా రాబోయే జాబ్ క్యాలెండర్లో విడుదల చేయనున్నట్లు సమాచారం అయితే రావడం జరిగిందండి. జాబ్ క్యాలెండర్ ద్వారా ఆ నోటిఫికేషన్ కూడా విడుదల చేయనున్నారనమాట. ఒకసారి పూర్తి వివరాలు అయితే చూద్దామండి. ఎస్సీ వర్గీకరణ పూర్తి కావడంతో ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నది. ఇప్పటి వరకు గ్రూప్ 3, గ్రూప్ 4కు వేర్వేరుగా ఎగ్జామ్ నిర్వహిస్తుండగా ఇకపై ఈ రెండింటికి కలిపి ఒకే ఎగ్జామ్ పెట్టాలని భావిస్తున్నది. ఈ మేరకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తున్నది. గ్రూప్ 3, గ్రూప్ 4కు ఒకే సిలబస్ క్వాలిఫికేషన్ ఉంది, అంటే డిగ్రీ క్వాలిఫికేషన్. త్వరలోనే దాదాపు 27,000 ఉద్యోగాలను డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద భర్తీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. ఇందుకోసం అనుమతుల ప్రక్రియ వేగవంతం చేసింది. ఇప్పటికే వివిధ శాఖల నుంచి ఖాళీల వివరాలను తెప్పించుకున్నది. వాటిని ఫైనల్ చేసి ఫైనాన్స్ అప్రూవల్ ఇవ్వనుంది అనే సమాచారం ఉందండి. ఈ 27,000 ఉద్యోగాల్లో గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టులు మాత్రం తక్కువగానే ఉండనున్నాయండి. ఎందుకంటే ఇటీవల కాలంలో భారీ ఎత్తున గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టులను భర్తీ చేశారు కాబట్టి గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టులు 130 పోస్టుల వరకు ఖాళీగా ఉన్నట్లు సమాచారం అయితే ఉంది. ఇక గ్రూప్ 3, గ్రూప్ 4 పోస్టులు అన్ని కలుపుకొనేసి 1000కి పైగానే ఖాళీలు ఉన్నట్లు సమాచారం కూడా ఇచ్చారు. గ్రూప్ 3, గ్రూప్ 4లో మాత్రం దాదాపు 1000 పోస్టులు ఉన్నట్లు ప్రాథమికంగా లెక్క తేల్చారు. ఇక ఈ పోస్టుల సంఖ్య మరికొంత కూడా పెరిగే అవకాశం కూడా ఉండనుందండి. ఇక అత్యధికంగా పోలీస్ శాఖలోనే ఉద్యోగాలని భర్తీ చేయనున్నట్లు సమాచారం అయితే ఉంది. పోలీస్ శాఖలో 14,000 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తేల్చారు. ఇందులో కానిస్టేబుల్, ఎస్ఐ పోస్టులు ఉన్నాయనేసి ఇచ్చారండి. ఫ్రెండ్స్, కాబట్టి ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ కోసం కూడా త్వరలోనే నోటిఫికేషన్ రానుంది. భారీ ఎత్తున వేకెన్సీస్ ఉన్నాయి. 14,000 పోస్టులను భర్తీ చేయనున్నారు కాబట్టి మీరు ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. ఎవరైతే యూనిఫామ్ సర్వీస్ ఉద్యోగాలు పొందాలి అనుకుంటున్నారో అభ్యర్థులు ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మన తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కోర్స్ తీసుకునేసి ప్రిపేర్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. హైదరాబాద్లోని సీనియర్ మోస్ట్ ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. అదేవిధంగా జెన్కో, ట్రాన్స్కోలలో కూడా ఈ ఉద్యోగాలను అయితే భర్తీ చేయనున్నారు. జెన్కో, ట్రాన్స్కోలలో 2,000 పోస్టులు, 2,000 ఇంజనీర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు గుర్తించారు. ఇక ఇతర సర్వీసులు కలిపితే ఇంకో 2,000 ఉన్నట్లు వివిధ శాఖలు ఫైనాన్స్ డిపార్ట్మెంట్కు లెక్కలు పంపాయి. ఇవి కాకుండా కొత్తగా జీపీఓ అంటే గ్రామ పాలన ఆఫీసర్ ఉద్యోగాలండి, గ్రామ పాలన అధికారి ఉద్యోగాల పోస్టులు
దాదాపు 7,000 పోస్టులు డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద చేపట్టాలని ప్రభుత్వం భావిస్తున్నది అనేసి ఇచ్చారు. ఫ్రెండ్స్, ఇది కూడా గుడ్ న్యూస్ అనేసి చెప్పుకోవచ్చు అనమాట. గ్రామపాలన ఆఫీసర్ ఉద్యోగాలు దాదాపు 7,000 పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయనున్నారండి. ఇక మన గ్రామపాలన ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ కూడా మన యాప్ ద్వారా అందుబాటులో ఉందన్నమాట. తెలుగు విద్యార్థి యాప్లో అందుబాటులో ఉంది. మీరు ఆ కోర్స్ కూడా తీసుకొనేసి ప్రిపేర్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. సీనియర్ మోస్ట్ ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయన్నమాట. నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత సిలబస్లో ఏమన్నా మార్పులు వస్తే కన్నా ఆ మార్పులకు అనుగుణంగా తెలుగు విద్యార్థి యాప్లో కూడా కొత్త సిలబస్ని కూడా కొత్తగా కంటెంట్ని యాడ్ చేయడం అయితే జరుగుతుంది. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి. ఇంకా నోటిఫికేషన్స్ విడుదల చేయలేదు కదా అనేసి మీరు నిర్లక్ష్యం అయితే చేయకండి ఫ్రెండ్స్. ఇప్పటి నుంచి ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. ఖచ్చితంగా వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయనే వివరాలు తెలిసాయి కాబట్టి మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. త్వరలోనే నోటిఫికేషన్ కూడా వస్తుంది. కొత్తగా జాబ్ క్యాలెండర్ని అయితే రీషెడ్యూల్ చేస్తారనమాట. రీషెడ్యూల్కి అనుగుణంగా నోటిఫికేషన్స్ని అయితే విడుదల చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఇక వివిధ శాఖల్లో అడ్జస్ట్ అయినటువంటి విఆర్ఓ విఆర్ఏల నుంచి దాదాపు 5,000 పోస్టులు భర్తీ చేయనున్నారు. మిగిలినవి డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద భర్తీ చేసేందుకు ఇప్పటికే సర్వీస్ రూల్స్ సిద్ధం చేశారు. ఇక జాబ్ క్యాలెండర్ రీషెడ్యూల్ అనేసి ఇచ్చారు. జాబ్ క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాది ఏప్రిల్లోనే పోలీస్ పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వాల్సింది. మేలో గ్రూప్ 2 నోటిఫికేషన్, జూలైలో గ్రూప్ 3 నోటిఫికేషన్ ఉంది. ఫిబ్రవరిలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ను షెడ్యూల్ చేయగా ఎస్సీ వర్గీకరణ కోసం నిలిపివేశారు. గురుకుల ఉద్యోగాలు, సింగరేణి కాలేజ్, ఇంజనీరింగ్ పోస్టుల నోటిఫికేషన్లు కూడా నిలిచిపోయాయి. ఇప్పుడు అన్ని నోటిఫికేషన్లు కొత్తగా ఏర్పడిన ఖాళీలను కలిపి ప్రభుత్వం మరోసారి రివ్యూ చేసి జాబ్ క్యాలెండర్ను రీషెడ్యూల్ చేయనున్నది అనేసి ఇచ్చారనమాట. ఫ్రెండ్స్, ఏదైతే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ ఈ ఇయర్ ఫిబ్రవరిలో విడుదల కావాల్సి ఉండేది కదా, కానీ ఎస్సీ వర్గీకరణ కారణంగా ఆ నోటిఫికేషన్ అయితే విడుదలకు నోచుకోలేదండి. జాబ్ క్యాలెండర్ రీషెడ్యూల్ చేసిన తర్వాత ఆ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ కూడా ఎప్పుడు విడుదల చేస్తారు, ఎగ్జామినేషన్ ఎప్పుడు నిర్వహిస్తారనే డీటెయిల్స్ అన్ని కూడా ఆ షెడ్యూల్లో పేర్కొంటారనమాట. కాబట్టి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా ప్రిపరేషన్ అయితే బాగా గట్టిగా ప్రయత్నం చేయండి. ఇంకా మన తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కూడా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఫుల్ కోర్స్ అయితే అందుబాటులో ఉంది. తీసుకునేసి ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఈరోజు పత్రికాముఖంగా లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ అయితే వచ్చాయన్నమాట. ఈ కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి ఇమేజ్ని నేను మన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేశాను. మీరు అక్కడి నుంచి చదువుకోవచ్చు. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్ లింక్స్ అయితే ఇచ్చాను ఫ్రెండ్స్. ఇంకా గ్రూప్లో జాయిన్ కానటువంటి అభ్యర్థులు ఉంటే ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. ప్రతిరోజు వచ్చే జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ అన్ని కూడా వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో షేర్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. కరెంట్ అఫైర్స్, ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ చూసుకుంటే భారత మొట్టమొదటి పరీక్షకు 2025 మే 18తో 51 ఏళ్ళు పూర్తయ్యాయి. వీటిలో మన శాస్త్రవేత్తలు, పరిశోధకులు వారి అంకిత భావంతో అసాధారణ ఘనతను సాధించారు. ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో వీటిని నిర్వహించారు. 1974 మే 18న తొలిసారిగా రాజస్థాన్లోని పోఖ్రాన్లో అణుపరీక్షలు అయితే జరిగాయండి. అలాగే కృత్రిమ మేధా సాయంతో రోగులను పరీక్షించే క్లినిక్ ప్రపంచంలోనే తొలిసారిగా సౌదీ అరేబియాలో ప్రారంభమైంది. చైనాకు చెందినటువంటి వైద్య పరిజ్ఞాన సంస్థ సైన్యీ ఏఐతో భాగస్వామ్యం ద్వారా అల్ ముసా హెల్త్ గ్రూప్ ప్రయోగాత్మకంగా దీన్ని అందుబాటులోకి అయితే తెచ్చిందండి. ఇవి కరెంట్ అఫైర్స్, ఈరోజు పత్రికాముఖంగా వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ అప్డేట్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.